హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి మటన్ కైమా, మెంతికూర ఇగురు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఇదిగోండి మటన్ కైమా, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అండి. ఇందులోనే ధనియాలు, జీలకర్ర, చెక్క లవంగం అన్నీ ఉంటాయి. ఆయిల్, మటన్ కైమాకి, మెంతికూర ఇగురికి కావాల్సిన ఐటెం చూశారు కదా. ఇప్పుడు వంట మొదలెట్టాం. ఇదిగోండి మెంతికూరని కూడా మనం చివర ఏర్లు ఉన్నాయి చూసారా, ఆ చివర కట్ చేసేసుకొని చక్కగా మెంతికూరని కోసుకుందాం. ఇప్పుడు నీళ్ళలో చక్కగా కడుక్కోవాలి. మనం ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మటన్ కైమా కూరకి మనం ఒక మూకుడు పెట్టుకోవాలి. ఒక గిన్నె స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయండి తొందరగా. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి, ఇది కూడా చక్కగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. మనం ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 2 రెప్పల కరివేపాకు, ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా వేగినాయండి. మెంతికూరను వేసుకోవాలి. మెంతికూరను కూడా చక్కగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. మెంతికూర వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. షుగర్ పేషెంట్కి మాత్రం బాగా పనిచేస్తుంది ఈ ఆకు. మటన్ తలవ, ఈ మెంతికూర కూడా తలవ అండి, చాలా మంచిది. 2 కాంబినేషన్లో మనం తింటే ఉత్తి కైమా కాకుండా ఈ రకంగా ఈ ఆకు వాడుకుంటే ఒంటికి మంచిది. బాగా వేగాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కైమా వేసుకోవాలండి, యాడ్ చేసుకోవాలి కైమా. మెంతికూర బాగా వేగింది, కైమాని యాడ్ చేసుకోవాలి. చక్కగా ఆ రకంగా కలుపుకోవాలి. చక్కగా కైమా కూడా వేగిన తర్వాత మనం కారం వేసుకోవాలి. వేగాలి, ముందు బాగా వేగాలి. ఇవ్వండి కైమా బాగా వేగింది. ఇప్పుడు మనం
తగినంత ఉప్పు వేసుకుందాం. ముందు కొద్దిగా వేస్తున్నాం కదా, మటన్లో ఎక్కువ ఉప్పు పట్టదండి. తర్వాత కారం, తగినంత కారం. స్పైసీగా తినేవాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి తగినంత వేసాను. ఇప్పుడు గరం మసాలా వేయాలి. కారం వేగిన తర్వాత ఒక 2 నిమిషాల్లో వేగిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అలాగనే వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత వేస్తే ఇంకా కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది. కూర వేగేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాటర్ పడతాయి కాబట్టి, వాటర్లో ఉడకాలి కాబట్టి కూర ఉడికేటప్పుడు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి, కారం కూడా బాగా వేగింది కూరతో పాటు. ఇప్పుడు మనం ఈ కూర ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మటన్ కూడా హార్డ్గా ఉంటుంది కదండి, ఉడకాలి కాబట్టి ఈ వాటర్లో బాగా ఉడికిస్తున్నాం. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టుకొని మనం చక్కగా ఉడికించుకుందాం. కైమా ఎంతవరకు వేడిందో చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, కొద్దిగా దగ్గరికి పడాలి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఫైనల్లో కొత్తిమీర. ఇదిగోండి, ఎంతో టేస్టీగా తయారైన మటన్ కైమా మెంతికూర తోటి తయారు చేసాము. చూసారా, మటన్ కైమా మెంతికూర కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ కైమా మెంతికూర ఇగురు రెడీ అయిపోయింది. ఇదిగోండి, మటన్ కైమా మెంతికూర ఇగురు ఎంతో టేస్టీగా తయారైందండి. మీరు కూడా వేడివేడి అన్నంలో వడ్డించుకొని తినండి. ఈ రకంగా వండుకొని మటన్ కైమా మెంతికూర ఇగురు. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?